హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్. ఈరోజు మన కింగ్ బార్ ఇండికేటర్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా రన్ అయిందో చూద్దాం. ముందుగా చూడండి, నిఫ్టీ 50 చార్ట్ 3 మినిట్ టైం ఫ్రేమ్ అండి. స్కాల్పింగ్ మెథడ్లో 3 మినిట్ కూడా వన్ ఆఫ్ ది స్కాల్పింగ్ మెథడ్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ చూడండి, కిందికి రిజెక్షన్ ఉందా, అప్ సైడ్కి రిజెక్షన్ ఉందా? ఇప్పుడు అప్ సైడ్ రిజెక్షన్ ఉంది, మనకి కింద ఇండికేటర్ అండ్ పైన ఇండికేటర్ రెండు గ్రీనే ఉంది, క్యాండిల్ గ్రీన్ ఉంది. సో కళ్ళు మూసుకొని కొట్టడమే. హై బ్రేక్ అవ్వాలి 20 పాయింట్స్, మళ్ళీ కొంచెం కిందికి వచ్చింది, ఇక్కడ అగైన్ మళ్ళీ బుల్లిష్ క్యాండిల్ బీట్ చేసింది, ఇక్కడ 20 పాయింట్స్, సింపుల్ గా 20 + 20 40 పాయింట్స్. ఈసారి మళ్ళీ ఇక్కడ బెరిష్ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది, ఇక్కడ బెరిష్ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది, ఇక్కడ కన్ఫర్మేషన్ లేదు, ఈ ఏరియాలో కన్ఫర్మేషన్ లేదు. బట్ కన్ఫర్మేషన్ కోసం వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. ఇది కన్ఫర్మేషన్ వచ్చింది, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ ఎస్ఎల్ అనేది ప్లేస్ చేసుకుంటాం, ఇక్కడ నుంచి ఇక్కడికి బూమ్, మళ్ళీ 20 పాయింట్స్, సింపుల్ గా 20 పాయింట్స్. ఓకేనా? ఇచ్చిన మూడు ఎంట్రీలు పర్ఫెక్ట్ గా హిట్. 20 మొత్తం 60 పాయింట్లు. తర్వాత నెక్స్ట్ ఎంట్రీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. చూడండి, సింపుల్ గా చూపిస్తాను. యా, ఓకే. ఈ క్యాండిల్ మనకి అన్డిసిషన్ క్యాండిల్. యాక్చువల్లీ ఇక్కడే ఎంట్రీ ఉంది అన్నమాట. ఓకేనా? ఎందుకు ఇక్కడ ఎంట్రీ ఉంది? ఇక్కడ రిజెక్షన్ అయితే ఉంది, సో ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది, ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది. ఈ మూడు ఎంట్రీల్లో ఒక ఎంట్రీ మాత్రమే మనకి జెన్యూన్. ఎందుకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇండికేటర్ కి టచ్ చేసి ఫుల్ రిజెక్షన్ తోటి వచ్చిందనమాట. అంటే సెల్లర్స్ అటాక్ ఇచ్చారు. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ లో బ్రేక్ అవుతుందో ఇక్కడ నుంచి ఇక్కడికి 20 పాయింట్స్ ప్రీమియం లో వస్తుంది. సింపుల్ గా 20 పాయింట్స్ ప్రీమియం లో వచ్చేస్తుంది. ఎందుకు? ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి, అందులో మంత్ ఎక్స్పైరీ కాబట్టి ఈక్వల్ గా మూవ్ అవుతుంది. ఇక్కడ ఎంట్రీ లేదు. ఎందుకు? కింద సపోర్ట్ చేయలేదు. ఇక్కడ సపోర్ట్ చేయలేదు కదా, అంటే ఈ క్యాండిల్ ఓపెన్ అయినప్పటికీ మనకి ఇక్కడ రెడ్ లో ఫామ్ అయిపోయింది, రెడ్ లో అయితే వచ్చింది. సో సింపుల్ గా ఇక్కడ అయితే ఎంట్రీ తీసుకోవచ్చు 20 పాయింట్స్ తోటి. ఓకేనా? ఇక్కడ మనకి సపోర్ట్ చేయలేదు కాబట్టి సో దెర్ ఈస్ నో ఎంట్రీ. అండ్ ఇంకొకటి ఏమంటే, ఉంటా మార్కెట్ అనేది అప్ సైడ్ కి అయితే వెళ్ళింది. సో ఇది మనకి ఎటువంటి ఇండికేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోయింది. సో ఇలాంటి ట్రేడ్స్ లో మనము వేలు పెట్టకూడదు, మనం మిడిల్ ఎంట్రీ కూడా వేయకూడదు. ఈ క్యాండిల్ రన్నింగ్ లో వెళ్ళేటప్పుడు ఇట్లా మిడిల్ లో ఎంట్రీ చేసినా కూడా అది ఒక్కొక్కసారి రిటర్న్ వచ్చేస్తుంది. అప్పుడు హ్యూజ్ లాస్ అనేది మనమైతే 100% చూస్తాం, తట్టుకోలేం, ఆ లాస్ ని తట్టుకోలేం. మళ్ళీ ఏమైంది? బుల్లిష్ ఎంట్రీ ఇది మనకి దొరకలేదు, మనకి సైడ్ వేస్ పడింది. మళ్ళీ ఏమైంది? క్యాండిల్ లోయర్ సైడ్ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ నుంచి ఫుల్ రిజెక్షన్. చూడండి, ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ వచ్చినా కూడా 50% విగ్ ఉంది, 50% బాడీ ఉంది. సో నాట్ ట్రస్టబుల్ క్యాండిల్, అది ట్రస్ట్ చేసే క్యాండిల్ కాదు. ఇక్కడ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది, కింద కూడా సపోర్ట్ చేసింది, బట్ లో బ్రేక్ అవ్వలేదు. చెప్పానా మీకు లో బ్రేక్ అవ్వడం అనేది ఎంత ఇంపార్టెంటో అని? ఇప్పుడు ఇక్కడ ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ కదా అని చెప్పేసి 50% రిట్రేస్మెంట్, ఇక్కడ లో బ్రేక్ చేయకుండానే 50% రిట్రేస్మెంట్ లో కొట్టినారనుకోండి, సీదా తీసుకెళ్ళిపోతుంది. మీ లాస్ తట్టుకోలేరు. ఇలాంటి క్యాండిల్స్ లో మీరు లాస్ ని తట్టుకోలేరు. ఎందుకంటే రిటర్న్ కూడా రాదు. మీరు కాస్ట్ ఎగ్జిట్ చేద్దాంలే, కొంచెం ప్రాఫిట్ వచ్చినాక ఎగ్జిట్ చేద్దాంలే అంటే మీకు ఆ ఛాన్స్ ఇవ్వదు. ఓకేనా? సో ఇక్కడ ఏమైంది? మళ్ళా తర్వాత బుల్లిష్ ఎంట్రీ వచ్చింది, ఇక్కడ కూడా బుల్లిష్ ఎంట్రీ వచ్చింది. బట్ చూడండి, 40% ఆఫ్ ది విగ్ ఉంది, 60% బాడీ ఉంది. సో ఏం చేస్తారు? అందులో స్టాప్ లాస్ పెద్దది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా ఇక్కడ వరకు పెట్టాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ రిజెక్షన్ అయితే కన్ఫర్మ్ అయింది, ఇక్కడ సెల్లర్స్ అటాక్ ఇచ్చారు, ఇక్కడ బయర్స్ అటాక్ ఇచ్చారు, ఇక్కడ మనకి కన్ఫర్మ్ అయిపోయింది. ఏం చేయాలి? స్టాప్ లాస్ కోసం మనం రిట్రేస్మెంట్ చూడాలి. స్టాప్ లాస్ కోసం రిట్రేస్మెంట్ ఎలా చూస్తాం? స్వింగ్ లో టు స్వింగ్ హై, ఈ 3 లైన్స్ లో మిడిల్ లైన్ ఓ లైన్ పెట్టుకోండి. ఎప్పుడైతే మిడిల్ లైన్ మనకి టచ్ అవుతుందో అప్పుడు మనకి ఎంట్రీ అన్నమాట, అప్ సైడ్. ఓకేనా? ఇది కన్ఫర్మేషన్. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, న్యూట్రల్ క్యాండిల్ ఉంది, సో వెయిట్ చేస్తాం. ఇక్కడ ఒక క్యాండిల్ వచ్చింది, ఓకేనా? ఇది స్ట్రాంగ్ క్యాండిల్, అందులో ఇండికేటర్ కి టచ్ అయింది, అలా ఇలా పైకి వెళ్ళి సపోర్ట్ తీసుకునే దానికి వచ్చింది. అందులో మనకి ఫిబినోచి కూడా గోల్డెన్ జోన్ లో ఉంది. సో డబుల్ కన్ఫర్మేషన్, అండ్ మనకి సపోర్ట్ చేసే ఇండికేటర్ కూడా ట్రిపుల్ కన్ఫర్మేషన్. సో ఈసారి ఏం చేస్తారు? ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. చూడండి ఎన్ని పాయింట్స్ మూమెంటం జరిగిందో. ఇన్ని పాయింట్స్ మీరు తీసుకుంటారా అంటే నో, తీసుకోకూడదు. 20 పాయింట్స్ చాలు. ఇక్కడ ఒక 20, ఓకేనా? ఇది మిస్ అయింది ఎంట్రీ, ఇప్పుడు కౌంట్ చేద్దాం. ఇక్కడ ఒక 20,
ఇక్కడ ఒక 20, ఇక్కడ ఒక 20, ఇక్కడ ఒక 20, ఇక్కడ ఒక 20, మొత్తం 5 20లు అంటే 100 పాయింట్స్. మార్కెట్ ఎంత బాగా రన్ అయింది అనేది ముఖ్యం కాదు, మనము మార్కెట్ నుంచి ఎంత తీసుకున్నాము అనేది ముఖ్యము. 100 పాయింట్లు అయితే ఈరోజు తీసుకున్నాం, 3 మినిట్ బేస్ మీద 100 పాయింట్ తీసుకున్నాం. అంటే ఒక లాట్తో చేసేవాడు ఈజీగా 7,500 రూపాయలు జోబులో వేసుకుంటాడు. అందులో 500 రూపాయలు 5 ట్రేలు కాబట్టి 100 పైన కూడా 7,000 రూపాయలు మనకి హ్యాపీగా ప్రాఫిట్ అయితే మన పాకెట్లోకి వచ్చేస్తుంది. సో ఇది మన ఇండికేటర్, కింగ్ బార్ ఇండికేటర్ అండ్ కింగ్ బార్ సపోర్టర్. ఈ 2 ఇండికేటర్స్తో మనమైతే అద్భుతాలు చేయొచ్చండి. మీరు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు అని అన్నట్టయితే మీరు ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బై బై.